హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మన దగ్గరకు వచ్చేస్తున్నారు కిరణ్ గారు అండ్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్. యుఎస్ లో కాలిఫోర్నియా. హాయ్ 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 గీత. Hey, hi. Voice ఐఎమ్ reset సూపర్ అవుతుంది. ఎక్సైటెడ్. నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటారు కదా, గర్ల్ అనొద్దు అనొచ్చలేదో కానీ ఆ ఫ్యాన్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నా. Yeah, ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? సూపర్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇప్పుడెప్పుడు మాట్లాడాలా అని. అవును అవును, నేను కూడా అంతే. ఒక్కసారి చూద్దాము, మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, యా. హాయ్ హాయ్, అందరు హాయ్ చెప్తున్నారు. హలో హలో హలో. హలో, మేము కిరణ్ గారిని గౌరీ గారిని ఏ శాప్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. కొంచెం టైం ఇవ్వండి. గీత, నువ్వు ట్రై చెయ్యు ఇఫ్ యూ కెన్. ఓకే, ఐ థింక్ వాళ్ళు ఇంకా వేరే లైవ్ లో ఉన్నట్టున్నారు. సో అది ఎండ్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, జస్ట్ గివ్ us 2 minutes అయితే. ఓకే. హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. చెన్నై లవ్ స్టోరీ టీమ్ తో లైవ్ చేస్తున్నాం అనమాట. మీరు కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఎలా ఉన్నారు? యా, బాగున్నాయి. ఎనీ పర్పస్, యా, ఎస్ అండి. చెన్నై లవ్ స్టోరీ టీమ్ కిరణ్ అబ్బవరం సక్సెస్ అండ్ మీట్ గౌరీ అనుకోవచ్చు. team. వెనరీ వాచ్ యాక్టింగ్ మూవీస్. మూవీ మూవీ ఎంతమంది చూసారు? ఎలా ఉంది మూవీ? మేము ఇంకా చూడలేదు, సో ప్లీజ్ స్టోరీ చెప్పకుండా రివ్యూ చెప్పండి. ఎలా ఉంది? బాగుందా బాలేదా? అసలు బాలేదన్న మాటే లేదు. ఇట్స్ యా, బ్లాక్ బస్టర్. చాలా చాలా రివ్యూస్ చూసాను నేనైతే. ఓ మై గాడ్, వార్మింగ్. చూడలే, ఇంకా మూవీకి వెళ్ళాలి. చెన్నై లవ్ స్టోరీ, ఎస్ ఎస్ ఎస్. హలో గౌరీ హాయ్ గారు. గౌరీ. హాయ్. హాయ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాము. ఎలా మిమ్మల్ని ఉన్నారు? మీటింగ్ లో చూడకుండా ఇలా మీతో మాట్లాడడం అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? మీ థ్రోట్ ఓకేనా? నేను విన్నాను మీ థ్రోట్ బాగాలేదు అని. How యా, are you now? అస్సలు గాన్ అంటే బాగా ప్రమోషన్స్ అది ఇదని తిరుగుతున్నాం కదా, సో ఇంకా అండ్ ఇప్పుడే లేస్తున్నాం. ఇట్స్ సండే మార్నింగ్ ఫర్ అస్, బట్ స్టిల్ ఇంకా అదే వి రియలీ వాంటెడ్ టు కనెక్ట్ విత్ యూ ఆల్సో. ఐ థాట్ ఓకే, ఏముందిలే, నిద్ర మళ్ళీ అయినా పుట్టచ్చు పోవచ్చు అని చెప్పి ఇంకా ఐ థాట్ అదే అదే అదే. ఈ రోజు మార్నింగ్ లెగ్గానే మీదిలే వచ్చింది. లేదు లేదు అవునా? గౌరీ, యా. చెప్పండి. మీకు నిద్ర ఎలా వస్తుందండి? అసలు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, ఇంత యాక్చువల్లీ పెద్ద. స్పీకింగ్ 2 రోజులైంది నేను పడుకోను, ఎందుకంటే ఐ థింక్ టుడే ఇస్ 26th కదా. ఐ మీన్ అవును ఫర్ అస్. సో 23rd వాజ్ ద ప్రీమియర్, 24th వాజ్ ద రిలీజ్, అవును. 25th సెకండ్ డే అన్నమాట. సో 2 రోజులు పడుకోకుండా లిటరలీ నిన్ననే పడుకున్నాను నేను. అయ్యో. అది కూడా నిన్న కూడా బాగా లేట్ అయిపోయింది అందుకనే. సో బట్ యాక్చువల్లీ మీరు అన్నట్టే కరెక్ట్, నిద్ర రావట్లేదు. నిద్ర మళ్ళీ పోవచ్చు. ఐ థింక్ ఇట్స్ సో Yeah, నైస్ టు it's your time. ఎంజాయ్. You need to enjoy the celebrations. It's your time, I Yeah, think. yeah. And it's just so overwhelming. My Instagram is exploding with messages from women and young Yeah. girls and different age groups people. అందరూ మెసేజ్ చేస్తూ ఉంటే it's so nice. And I wanted to patiently take time, open each and every message and read them. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. మాకు ఇక్కడ యుఎస్ లో వీకెండ్ ప్లాన్స్ ఏంటి అని ఎవరిని అడిగినా కూడా ఒకటే చెప్తున్నారు, అవునా? చెన్నై Yeah. లవ్ స్టోరీ మూవీ అంతే. And I was మరి మాకు ఇక్కడ మూవీస్ అంటే ఇట్స్ కనెక్టింగ్ బ్యాక్ టు ఇండియా అండి. అంటే ఒకసారి ఐ నో. మూవీ వెళ్ళొస్తే యు నో ఇట్ కదా, అంటే మూవీ మూవీ లెవెల్. అనేది మన తెలుగు వాళ్ళకి కానీ లైక్ సౌత్ లైక్ ఇండియన్స్ కి బేసికలీ మూవీస్ లైక్ అన్ ఎమోషన్. yes. ఆ ఎమోషన్ చాలా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఓవర్సీస్ ఆడియన్స్ కి ఏంటంటే దట్ ఎమోషన్ ఇస్ ఆల్సో కనెక్టెడ్ టు హోమ్. అది కూడా మన మదర్ టంగ్ లో ఒక మూవీ రావడము, అది మీరు ఓవర్సీస్ లో ఉండడము అంటే యూఆర్ హోమ్ బట్ యూఆర్ అవే ఫ్రమ్ హోమ్ అనే ఒక ఫీలింగ్ దట్ ఈస్ వెరీ పర్సనల్. ఐ అండర్స్టాండ్. ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఇది మూవీ స్టార్ట్ అవ్వక ఈ ముందు. నా ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా చేయకపోతే ఇట్ విల్ బి మై బిగ్గెస్ట్ మిస్టేక్ అనేది నా ఫీలింగ్.
అసలు సో మీరు ఈ మూవీ స్టోరీ వినగానే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారా ఆర్ ఏమైనా టైం తీసుకున్నారా? ఇమీడియట్లీ ఆన్ దట్ డే, లిటరలీ ఆన్ దట్ డే, వావ్. అసలు చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ కూడా తెలియదు. పిలిచారు, ఓకే. ఇలా ఒక స్టోరీ ఉంది, నరేషన్ కి వస్తారా అని. షూర్ అన్న, వెళ్ళా, నరేషన్ విన్నా. ఐ కేమ్ అవుట్ విత్ అ చెక్ అండ్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ లైక్ హౌ డిడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో ఫాస్ట్ అని. సో ఇట్ వాజ్ It's ఇన్సేన్. amazing. ఐ మీన్ లైక్ నేను యూజువలీ ఎమోషనల్ గా అంత తొందరగా ఒక సినిమాకి కమిట్ అవ్వను. అంటే కథ వింటాను, ఐ స్లీప్ ఓవర్ ఇట్, ఒక 2 రోజులు తీసుకొని లేదా ఒక రోజు ఆలోచించుకొని నేను సెట్ అవుతానా, నేను చేయగలనా, నేను పుష్ చేయగలనా, ఇలాంటివన్నీ. మనకంటే కథని జడ్జ్ చేస్తున్నాం అని కాదు, కానీ ఐ కేపబుల్ ఎనఫ్ టు పుల్ దట్ రోల్ ఆఫ్. మీరు అద్దరు కొట్టేశారు అసలు. సూపర్ అంటే సూపర్. మీ యాక్టింగ్ థ్యాంక్ యూ పీక్స్ అండి, ఉంది అసలు. థ్యాంక్ యూ, అందులో థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. మీరు తెలుగు అమ్మాయి అవడము, మన తెలుగు థ్యాంక్ యూ. అమ్మాయి వావ్ అని ఎస్పెషలీ చాలా నన్ను చాలా అందరూ వాళ్ళ ఇంటి అమ్మాయి లాగా ప్రతి ఒక్కరు మన తెలుగు అమ్మాయి రా, మన తెలుగు అమ్మాయి రా అని రూట్ చేస్తుంటే నా కోసం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఐఎమ్ లైక్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి. సూపర్ So సూపర్. sweet. అండ్ బిఫోర్ వి టాక్ అబౌట్ మూవీ, మేము ప్రత్యంగర సినిమాస్ వాళ్ళని కూడా అసలు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే అవును. ఆల్మోస్ట్ 350+ థియేటర్స్ లో రన్ అవుతుంది యుఎస్ అండ్ కెనడాలో. ఎస్ అండ్ యా, ఇట్స్ బ్లాక్ బస్టర్. ఆల్మోస్ట్ వీకెండ్ అందరూ బ్లాక్ అయిపోయారు ఈ మూవీ తోటి. మీ గురించి స్పెషల్ గా నేను ఒక క్వశ్చన్ అడగాలి. నేను రీసెంట్ గా చిరంజీవి గారి స్పీచ్ వింటున్నప్పుడు మిమ్మల్ని జూమ్ అవుట్ చేసి వీడియో ప్లే చేస్తుంటే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. వాట్ మేడ్ అంటే ఐ మీ వాజ్ గురించి హ్యాపీ చెప్పినట్టు ఎమోషనల్ బికాస్ అనిపించిందా? అది చాలా హ్యాపీ ఎమోషనల్ గా అనిపించింది. అంటే ఇఫ్ యు సీ ఐ హ్యాడ్ అంటే ఐమ్ లాఫింగ్ అవుట్ ఆఫ్ జాయ్, స్మైల్ కూడా కాదు, ఐఎమ్ లిటరలీ లాఫింగ్ అవుట్ ఆఫ్ జాయ్. అంటే ఎంత కాదన్నా ఈ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ స్టార్ బై హిమ్సెల్ఫ్. కొన్ని 150-160+ ఫిలిమ్స్ ఆయన చేస్తూ వచ్చారు. ఎవ్రీబడి నోస్ వాట్ హీ ఈస్. అండ్ నా కెరియర్ లో ఇంత ఎర్లీ స్టేజ్ లో నేను చేసిన ఒక సినిమాకి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఆయన స్పెసిఫికలీ నా గురించి మాట్లాడడం, నా గురించి మంచి మాటలు చెప్పడం అనేది, ఎనీ యాక్టర్ ఆర్ ఎనీబడి హూస్ ట్రైంగ్ టు గెట్ దర్, ఇట్స్ అ బిగ్ పుష్. లైక్ సంబడి అంత సాధించిన వాళ్ళు ఎవరైనా ఆ స్పేస్ లో ఉన్న వాళ్ళు, లైక్ సంబడి హూస్ జస్ట్ డన్ సంథింగ్ నైస్ అండ్ వెన్ దర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ గుడ్ ఫ్యూచర్, అలాంటి వాళ్ళ కాంప్లిమెంట్స్ కానీ, బ్లెస్సింగ్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, అది చాలా మంచి పుష్ ఇస్తుంది. అండ్ మా సినిమాకి పాజిటివిటీ కూడా, అంటే ముందు నుంచి గ్లిమ్స్ 1 year బ్యాక్ వచ్చిన గ్లిమ్స్ నుంచి దెర్ వాస్ హ్యూజ్ డిస్కషన్ అబౌట్ అవర్ ఫిలిం. అరే ఏంట్రా ఈ గ్లిమ్స్, ఏంటి ఇంత బాగుంది, ఇద్దరు కూర్చొని కాన్వర్జేషన్ చేస్తున్నారు, కాన్వర్జేషన్ పెక్యులియర్ గా ఉంది అని చెప్పి. ఆ తొలి ప్రేమేం తోపు కాదు అనే గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేసామో అప్పటి నుంచి సినిమాకి బజ్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ పికింగ్ అప్ అండ్ చిరంజీవి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం వాజ్ ది హైలైట్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ ఇంకా అది కూడా మా సినిమాకి చాలా పుష్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది సినిమా గురించి. వెరీ వెరీ సూపర్. హ్యాపీ. మీ లైఫ్ లో మీకు బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? వెల్, ఐఎమ్ సమ్మన్ ఐ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఓకే. లైక్ నేను ఐ డోంట్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు వన్ పర్సన్ ఆర్ వన్ సిచ్యువేషన్. నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట నా చుట్టూ. అంటే రైట్ ఫ్రమ్, అంటే సినిమాలో కనపడకుండా మా సినిమాకి చాలా చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు మా సినిమాలో ఎంతో మంది. మీరు లైట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సౌండ్ కావచ్చు, ఆర్ట్, ఎవ్రీబడి. బట్ మేము ఎంత కష్టపడతామో యాక్చువల్లీ మాకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడతారు. ఇట్స్ సో మోటివేటింగ్. అంటే ఇప్పుడు మేము చేసేసి నిద్ర వస్తుంది అనుకుంటాము, టైర్డ్ గా ఉన్నాం అనుకుంటాము, కానీ మాకు అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ కంఫర్ట్ ఆర్ వ్యానిటీ ఆర్ వాట్ ఎవర్. బట్ వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళకి సినిమా అంటే పిచ్చే, వాళ్ళకి ఇట్స్ దర్ లైవ్లీహుడ్, ఇట్స్ దర్ జాబ్. సో వాళ్ళు అదే ప్యాషనెట్ గా, అండ్ వాళ్ళది ఎంత ఫిజికలీ ఛాలెంజింగ్ వర్క్. లైట్స్ అంటే పెద్ద పెద్ద లైట్స్ చాలా హెవీగా ఉంటాయి, చాలా వేడిగా ఉంటాయి. దే జస్ట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ జాయ్. అంటే అరే ఇలా కదా మనం ఉండాలి, ఇంతమంది ఇంత కష్టపడుతున్నారు ఎందుకు, మన కోసం, అంటే మనం బాగా కనపడాలని చెప్పి ఇంతమంది ఇన్ని చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ. వాళ్ళ కష్టానికి మనము వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్. సో వాళ్ళు కష్టపడుతుంటే మనం కూడా సరిగ్గా కష్టపడాలి. వీ షుడ్ ఆల్సో డూ అ గుడ్ జాబ్. ఎందుకంటే యాక్టర్స్ మేము కష్టపడితే సినిమా ఇంకా ముందరికి వెళ్తుంది, సినిమా ఇంకా బాగా కనపడుతుంది అని చెప్పి ఐ ఆల్వేస్ పుష్ మై సెల్ఫ్. సో ఐ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి, నాట్ వన్ పర్సన్. సూపర్ బట్ సూపర్. ఈ మూవీ గురించి చెప్పాలంటే నార్మల్ గా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం టెన్షన్ ఉందండి ఎలా అవుతుందో అని అంటారు. బట్ అసలు ఈ మూవీ గురించి మన డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ మాట్లాడేటప్పుడు అసలు డౌటే కనిపించలేదు.
అదే యా సెటప్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్క చిన్న గ్లిమ్స్ కూడా అనిపించలేదు ఎలా ఉంటుందో అన్న క్వశ్చనే రాలేదు. యా అండ్ కిరణ్ గారిని నేను జాయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ సమ్హౌ ఇట్స్ నాట్ వర్కింగ్. బట్ మీరు చెప్పండి, కిరణ్ గారితో మూవీలో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మీరే అన్నారు ఒక లవ్ స్టోరీ, ఒక ఆల్మోస్ట్ 3 hours ఫిలిం, ఇద్దరి మధ్య కాన్వర్జేషన్స్ అవుతూ సినిమాలో డ్రామా ఎక్కడ మిస్ అవ్వకుండా, బట్ అదే టైంలో సినిమాలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ తీసుకొస్తూ ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్ కి ఒక హై ఇస్తూ సినిమాని ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్న మా స్టోరీ రైటర్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారికి, ప్రొడ్యూస్ చేసిన ఎస్కేఎన్ సార్ కి, ధీరజ్ సార్ కి, అండ్ బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేసి డైలాగ్స్ రాసిన మా డైరెక్టర్ కి ఫస్ట్ క్రెడిట్స్ చెందాలి నిజంగా. దే హ్యావ్ గాడ్ ద ఫిలిం. అంటే ఆ సినిమాని ప్రాపర్ గా తీసుకొచ్చి మా దగ్గరికి పెట్టారు. నాకు కిరణ్ గారికి వి డిడ్ నాట్ హ్యావ్ అ లాట్, అంటే ఇట్ వాస్ దేర్ ఇన్ ద ప్లాటర్ ఫర్ అస్ ఆల్రెడీ. ఆల్ వీ హ్యాడ్ టు డూ వాస్ జస్ట్ గెట్ ఇన్ టు ఇట్. మా ఇద్దరికి ఆ ఫ్రెండ్షిప్ చాలా మంచిగా బిల్డ్ అయింది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్, వెరీ స్వీట్ పర్సన్ టు వర్క్ విత్, వెరీ కూల్, వెరీ చిల్. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఈజియర్, ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఆ కంఫర్ట్, ఆయన కొన్ని సీన్స్ చేయడానికి నేను ఆయనకు స్పేస్ ఇవ్వాలి, ఆయన నాకు స్పేస్ ఇవ్వాలి. సో దెర్ వాజ్ వెరీ గుడ్ కోఆర్డినేషన్ అండ్ అండర్స్టాండింగ్. సో అలా ఒక 1 year గా ఈ సినిమా మేము చేస్తూ వచ్చాం కాబట్టి వీ అగైన్ డెఫినెట్లీ బికమ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ మా ఫ్రెండ్షిప్ కానీ లేదా వాట్ వీ బోత్ వర్ ట్రైంగ్ టు డూ ఫర్ ద ఫిల్మ్ అనేది ఇవాళ అందరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అరే లీడ్ పేర్ కెమిస్ట్రీ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగుంది అని వాళ్ళు అంటున్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, లైక్ వెరీ హ్యాపీ. అంటే మేమేదో అదేదో అమ్మయ్య, స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి ఏమైంది? కిరణ్ గారు కూడా వచ్చేసారు. ఐ వాజ్ లైక్ సూపర్. వెయిటింగ్ అన్నమాట. యా యా అమేజింగ్ గౌరీ గారు, సారీ నేను మధ్యలో డిస్టర్బ్ చేశాను. హలో. హాయ్ నో నో కిరణ్ నో గారు, నో హాయ్ హలో హాయ్. హాయ్ అండి, హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నానండి, చాలా నేను ఏంటి బాగున్నాను. మీరు చాలా చాలా టైర్డ్ గా ఎగ్జైటెడ్. కనిపిస్తున్నారు? అంటే అసలు 3 days నుంచి నిద్ర లేదండి, అసలు 2 hours కూడా, ఇప్పుడే లేచాము అంత. ఎక్స్క్యూజ్ చేయండి, పర్లేదండి. కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేను చూసాం గౌరీ గారు సక్సెస్ మీట్, మీ ఇద్దరు అయితే చాలా చాలా బాగుంది. బాగున్నారు, చాలా అసలు వెరీ అంటే మేము గుడ్. మీతో లైవ్ అన్నప్పుడు మరి కొంచెం టైం తీసుకోవాలి కదండి. అంటే అది మాకు హ్యాపీనెస్ గౌరీకి అన్నమాట. తెలియలా, ఇప్పుడే ఫ్రెష్ అయ్యేసాలా, ఇప్పుడే లేచాలా. ఇద్దరం అలా మేము మార్నింగ్ నుంచి గీత అండ్ నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నామన్నమాట. ఎవ్రీ వన్ నాటి కాల్ చేసుకొని నేను నువ్వేం అడుగుతావు నేనేం అడగాలి అన్న ఎక్సైట్మెంట్ మా ఇద్దరిలో, అది తెలుస్తూనే ఉండుంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ రీల్స్ చూసాను ఇంతకు ముందు, ఇంట్లో చూస్తుంటే నేను చూసాను. ఐఎమ్ సో హ్యాపీ ఇలా ఇలా కలవడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, అండి. థ్యాంక్ యూ. మీది అంటే ఇద్దరివి కూడా ఏ మూవీ, మీదని కాదు, ఏ మూవీ రిలీజ్ అయినా కూడా యుఎస్ లో కంటెంట్ క్రియేటర్స్ గా మేము ఒక చిన్న గ్లిమ్స్ అన్న ఆ మూవీ పైన చేసి పోస్ట్ చేసుకుంటే వి ఫీల్ గుడ్ అన్నమాట. ఇండియన్ సినిమాతో, థ్యాంక్ యూ. తెలుగు మూవీతో కనెక్టెడ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడే గౌరీ గారిని ఒక క్వశ్చన్ అడిగాను, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ యూ అని చెప్పేసి. సో మిమ్మల్ని సేమ్ క్వశ్చన్, అండ్ దాంతో పాటు ఇంకొక అడిషన్, మాకు గౌరీ గారు చాలా స్టూడియోస్ గా చాలా కామ్ గా కనిపిస్తారు. అలానే ఉంటారా సెట్ లో? సెట్ లో కూడా? గౌరీ అల్లరండి, బాగా అల్లరి చేస్తది మాతో, చాలా ఇదిగో మార్నింగ్ మార్నింగ్ కాఫీ పెట్టిస్తుంది, చాలా చిల్ ఉంటది. ఇంట్లో అమ్మాయిలు ఉంటే మనల్ని చూసుకుంటారు కదా, ఏమైనా లైక్ దట్ ఒక చాలా ఫ్రెండ్లీ వైబ్ ఉంటది, మంచి ఫెమినైన్ ఎనర్జీ. అంటే చుట్టూ ఉంటే చాలా, మేమందరం అబ్బాయిలు ఎక్కువ ఉండేవాళ్ళం, అందరం సెట్ లో, తను ఒకటి ఉండేది, చాలా మంచిగా చూసుకునేది. అండ్ వి షేర్ దట్ బాండింగ్, మంచి ఫ్రెండ్లీ బాండింగ్. సో దానివల్ల ఎవరు అసలు ఎక్కువ తెలియలేదు. ఫన్ గా ఉండేవాళ్ళు సెట్ లో? నేను కొంచెం సైలెంటే అండి, గౌరీ కొంచెం గౌరీ బాగుంటది అల్లరిగా. నైస్. అండ్ మీ ఇంట్లో వాళ్ళు మూవీ చూసి ఏమన్నారు? నాకు వాళ్ళే రహస్య ఉంటారు, గారి రియాక్షన్ ఏంటో యా, తెలియాలి. అంటే ఇట్ టుక్ అంటే టైమ్ ఫర్ ఫస్ట్ దెమ్ ఇంట్రెస్ట్ కొంచెం. వాళ్ళే ఉంటారు కదా. మ్మ్. అంటే వాళ్ళకి కొంచెం ఇంటర్వెల్ అది ఇది చూసి టుక్ సమ్ టైమ్ షాక్ లో, బికాజ్ వాళ్ళకి ఉంటది కదా ఇది. బట్ యాజ్ ఏ ఫిలిం వాళ్ళకి చాలా బాగా నచ్చింది, దే ఆర్ సో హ్యాపీ, దే ఆర్ సో ప్రౌడ్, ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. అంటే చూసిన వాళ్ళందరూ ఇట్ ఈస్ లైక్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై కెరియర్. సో చాలా దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ మొత్తం బ్లాక్ సెలబ్రేట్ బస్టర్ అండి. చేసుకుంటారు. మేము కూడా చాలా హ్యాపీ. మీ ప్రతి మూవీ కూడా చాలా యూనిక్ గా ఉంటది. అంటే మీరు రోల్స్ అసలు ఎలా చూస్ చేసుకుంటారు? అంటే ఏం లేదండి, సినిమా బై సినిమా ఏదో కొత్తగా చేద్దాం, ప్రయత్నిద్దాం. అంటే ప్రీవియస్ గా కా కేరాంప్ అవి వేరే జోనర్ లో ఉంటాయి, అవి కొంచెం కమర్ స్పేస్ లో పెద్ద హిట్లు అయ్యాయి. ఇది కొంచెం కొత్తగా ఏదో ట్రై చేద్దాం, మరి లవ్ స్టోరీ మంచి కథ దొరికింది, మరి ఇన్నోసెంట్ గా అలాంటి ఒక రోల్ దొరికింది, ఇలా ఇలా కూడా చేద్దాం, మళ్ళీ మేము ముందు ఇలా అపియర్ అవుదాము అనే ఒక చిన్న థింగ్ ఇది. సో ఐఎమ్ సో హ్యాపీ స్టీవెన్ శంకర్ ని ఓన్ చేసుకున్నారు.
ఎక్కడ చూసిన ఎవ్రీ వన్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్ మెయిన్లీ. అంటే నివి గాని స్టీవెన్ గాని బయటకు వచ్చి అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరూ యాక్టింగ్ బాగుంది, లవ్ స్టోరీ 3 hours హుక్ చేశారు, చాలా బాగుంది అంటుంటే సో హ్యాపీ. మీకు ఈ మూవీ మొత్తంలో నచ్చిన ఫేవరెట్ సీన్ ఏమైనా ఉందా? అంటే ఈ సీన్ బాగా నచ్చింది అని. క్లైమాక్స్ చాలా బాగుంటదండి. అండ్ పర్టికులర్లీ నాకైతే కొంచెం ఏంటంటే, నేను ఒక టీ తాగే సీన్ ఉంటది, టీ కప్ తీసుకొని తాగే ఒక సీన్ ఉంటది ఫస్ట్ హాఫ్ లో. ఆ ఓకే. చిన్న సీన్ అయినా ఎందుకో నాకు కొంచెం హార్ట్ టచింగ్ అనిపిస్తుంది అసలు. సూపర్ సూపర్. అండ్ మూవీలో సాంగ్స్ కూడా మెలడీ చాలా బాగున్నాయి. నాకైతే ఆ వదలనే అనే సాంగ్ లిరిక్స్ అమేజింగ్ అనిపిస్తుంది. అలా ఎప్పుడైనా అబ్బాయి వచ్చి అమ్మాయి గురించి పాడితే పడకుండా ఎలా ఉంటారండి, అంత క్యూట్ లిరిక్స్. మీకు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో? నాకు జిగితారా అండి. బట్ ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా. యా, జిగితారా అండి. అంటే బికాజ్ నాకు కూడా సేమ్ సేమ్ రీజన్. నేను అప్పుడెప్పుడో రాజా సినిమాలో చూసినట్టు గుర్తు. సౌందర్య గారిని వెంకటేష్ గారు వెళ్ళి మొత్తం అంతా వంటలు చేసి పెట్టి, మొత్తం తిరిగి బజ్జీలు వేసి పెట్టి అది చూసుకొని, దీంట్లో హీరో అమ్మాయిని అంత దేవతలా చూస్తూ, అమ్మాయి చెప్పులు దుడుస్తూ, ఆ అమ్మాయికి వంట చేసి పెడుతూ, ఆ అమ్మాయిని అంతా చూసుకునే థింగ్ ఉంటది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మాయి అదే ఒక అమ్మాయిని దేవతలా చూస్తే ఎలా ఉంటది అన్నది ఆ సాంగ్ లో ఉంటది. సో నాకు పర్సనల్లీ జిగితారా సాంగ్ చాలా ఇష్టం. అండ్ మీరు గౌరీ గారు పాటలు కూడా పాడతారంట. నేను ఇందాకే లాస్ట్ లైవ్ లో చూసాను. మా కోసం ఏదైనా ఒక 1 లైన్. గొంతు పోయిందండి ప్రమోషన్స్ గ్యాప్ లో, సారీ, డోంట్ మైండ్. అస్సలు No worries, గొంతు no బాగా worries. సో మేము చాలా రివ్యూస్ చూసాము ఈ మూవీ చెన్నై లవ్ స్టోరీ అనేది చాలా హార్ట్ టచింగ్ గా ఉంటది అని. సో కంప్లీట్ ఈ మూవీని మీరు 3 words లో చెప్పాలి అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? కష్టమే. ఆనెస్ట్, హార్ట్ టచింగ్, ఇంటెన్స్. సూపర్ సూపర్. అండ్ సో యా కిరణ్ గారు, మీకు ఇట్స్ జస్ట్ లైక్ ఎ ర్యాపిడ్ ఫైర్ అనమాట. లైక్ నేను 3 questions అడుగుతాను, జస్ట్ 1 line ఆన్సర్ చెప్పండి. ప్లీజ్ అమ్మా, సో ప్లీజ్ అమ్మా. యా, సో ఫార్ మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో లైక్ మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం విత్ చెన్నై లవ్ స్టోరీతో సహా? యా, నాకు యాజ్ ఏ రోల్ వైజ్ చెన్నై లవ్ స్టోరీ అండి. ఐ రియల్లీ లవ్ స్టీవెన్ శంకర్. అంటే ఒక లైఫ్ ఉన్న కంప్లీట్ లైఫ్ సర్కిల్ ఉన్న రోల్ అది, క్యారెక్టర్ అది. సో ఐ రియల్లీ లైక్ స్టీవెన్ శంకర్. ఓకే సూపర్. అండ్ మూవీ ఫీడ్ లో మీకు బాగా లైక్ అడ్మైరింగ్ ఆర్ ఇన్స్పైరింగ్ గా చేసే చిరంజీవి గారి ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారి ఇష్టమా? మోర్ అడ్మైరింగ్. స్టఫ్ క్వశ్చన్ అడిగానా? వీడియో బ్లాక్ అయిందా గీత నీకు కూడా? యా తను వీడియో లోడ్ అవుతుంది. ఐ థింక్ సమ్ సిగ్నల్ ఇష్యూ. yes. యా. సో గౌరీ గారు మీరు చెప్పండి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, రాబోతున్నాయా ఇయర్ లో? అవుతున్నాయండి, తెలుగులో, తమిళ్లో. గెటింగ్ గుడ్ వర్క్, మెల్లగా ప్లాన్ చేసుకోవాలి. సూపర్. కిరణ్ గారు లోడ్ సారీ అవుతుంది. అండి, నెట్వర్క్ ఏదో ఇష్యూ అండి. సారీ అండి. గీత మళ్ళీ అడుగు. మళ్ళీ అడగనా? సో ఐ నో ఇట్ ఈస్ టఫ్ క్వశ్చన్, మీకు నచ్చితేనే ఆన్సర్ చెప్పండి. సో మీకు మూవీ ఇండస్ట్రీలో మీకు అడ్మైరింగ్ ఆర్ ఇన్స్పిరేషన్ గా చిరంజీవి గారంటే ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టమా? అలా ఏ లేదండి. ఆఫ్ కోర్స్ అంటే ఖచ్చితంగా సీనియర్ హీరోస్ అందరూ అది ఇష్టం ఉంటుంది కానీ ఓకే. అలా ఏ లేదు. అంటే ఇన్స్పిరేషన్ అది ఏ లేదండి. ఐ ఫీల్ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళందరూ చూసాము, వాళ్ళ సినిమాలు చూసాము, సెలబ్రేట్ చేసాము. మనము హీరో అవ్వాలనుకున్నప్పుడు వచ్చి ఇక్కడ మన సొంత కష్టం మనం ఏదో పడాలి, మనం ఏదో చేయాలి అన్న ఒక ఫీల్ అండి, అంతే. సూపర్. కానీ మీరంటే మాకు బాగా ఇష్టం. ఎందుకు అంటే యు ఆర్ వెరీ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ లెవెల్లో ఉన్నారని విన్నాము. వినగానే చాలా బాగా అనిపిస్తది. మీరు చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ అనమాట. ఇండియాలో అవ్వచ్చు, యుఎస్ లో అవ్వచ్చు, ఇంత బాగా యాక్ట్ చేసి ఒక హీరో లెవెల్లో వెళ్ళి అండ్ బ్లాక్ బాస్టర్ మూవీస్ తో చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అది విన్నప్పుడంతా ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ఇంతలా ఓన్ చేసుకున్నందుకు సో హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంతకీ రాజంపేట ఎప్పుడు వెళ్తున్నారు? రాజంపేట వెళ్ళాలమ్మా ఈసారి. అంటే చాలా గట్టిగా ప్రెషర్ ఉంది అటు సైడ్ నుంచి. ఎప్పుడు సక్సెస్ కి అక్కడికి వెళ్ళలేదు. ఐ థింక్ ఈసారి ఖచ్చితంగా వెళ్తాను. ఏదో టైంలో ఒకసారి వెళ్ళి రాజంపేట వాళ్ళని కలిసేసి వస్తాను. మీది రాజంపేట? అవును. అవునా? హౌస్ కి జస్ట్ 5 houses తర్వాత మా హౌసే.
అవునా? అయ్యో అయ్యో. అయ్యో నో నో ఐఎమ్ జస్ట్ కిడింగ్. లేదు, మా ఫ్రెండ్ గీత ఉంది కదా, తను మీరు. మీ ఓ క్లాస్మేట్ అండి. గీతా తన. యా ఓకే తను ఓకే. నా ఫ్రెండ్ ఉమ్. అన్నమాట. మేమందరం అవునా? యూఎస్ లో లేకపోతే ఫ్రెండ్స్ మాకు కూడా అనమాట. ఫ్రెండే ఓ కదా. మీ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఒకే కమ్యూనిటీలు అందరూ ఒకే ఉంటారా మొత్తం కలిసి బాగున్నారు అంతా? అందరు కలిసిమెలిసి. వెరీ హ్యాపీ టు నో దట్ యాక్చువల్లీ. తను సియాటల్ లో ఉంటది. యా బట్ షీఈ్ మై ఫ్రెండ్. నేను తన లైవ్ చూసాను, చాలా బాగా అనిపించింది. సూపర్ అయ్యో. సూపర్. స్టార్టింగ్ మేమిద్దరం క్లాస్మేట్స్ అనగానే అసలు ఏంటి గీత మాకు ఎందుకు చెప్పలేదు ఎప్పుడు లేదు కిరణ్ లేదు, మా తన ఫ్రెండ్స్ అని కాల్ చెప్పింది. యాక్చువల్ గా నేను ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పింది అనమాట. అంటే బిఫోర్ మీ మూవీకి రాకముందు కూడా ఉమ్, మేము జస్ట్ జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు తన ఉమ్. కాల్ లో మేము జస్ట్ జనరల్ గా మాట్లాడుకుంటాం కదా, అప్పుడు ఇట్లా కిరణ్ నా క్లాస్మేట్ అనగానే వావ్ నీ క్లాస్మేట్ హీరో అయ్యాడు అని జస్ట్ నేను మాట్లాడుతుంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. థ్యాంక్ యూ అట్లా అమ్మా, నాకు థ్యాంక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో తెలుసు. అదే ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్పాను అంతే. యూ. మాది థ్యాంక్ యూ రాజంపేట అమ్మా. కాదండి. ఉమ్. అండ్ కిరణ్ గారు గౌరీ గారు యుఎస్ ఎప్పుడు వస్తున్నారు? యుఎస్ టూర్ వెయ్యండి మా లాంటి ఫ్యాన్స్ కోసం. మా వీసా ఇష్యూస్ తో మేము ఇప్పట్లో ఇండియాకి రాలేము. సో ప్లీజ్ మీరే రండి. ఎప్పుడు రావాలమ్మా. వస్తున్నారు? వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్, నేనైతే పర్టికులర్లీ 1.5 year నుంచి ట్రై చేస్తున్నాను ఒకసారి వెళ్ళేసి రావాలి అని చెప్పి. సంభవం అది ఎందుకో కుదరట్లేదు. ఈసారి ఖచ్చితంగా వస్తాను. ఐ వాంట్ టు మీకు మీట్ యూ ఆల్ పర్సనల్లీ బికాస్ సో మచ్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ అఫెక్షన్ నా మీద కానీ నా ఫ్యామిలీ మీద కానీ. అందరూ మెసేజ్ అన్ని చూస్తుంటాను, అంత అందరినీ కలవాలని ఉంది. మీరు మా తొందరలో ఫ్యామిలీ మెంబర్ వస్తాను. అయిపోయారు మీరిద్దరు. అంటే ఉమ్, తెలుగు వాళ్ళనే కాదు, చాలా దగ్గర వాళ్ళలాగా అనిపిస్తారు. ఏదో మా కజిన్స్ నో లేకపోతే ఉమ్. సిబ్లింగ్స్ నో చూస్తున్న ఫీలింగ్ వస్తది. ఒక హీరో హీరోయిన్ అనే ఫీలింగ్ కాకుండా మన వాళ్ళు, మన ఇంటి వాళ్ళు అన్న ఫీలింగ్ తెప్పిస్తారు. మూవీస్ చూసేటప్పుడు కానీ మీతో మాట్లాడేటప్పుడు కూడా అదే ఫీలింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, సో థ్యాంక్ యూ. చాలా 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 హ్యాపీ అనిపించింది చెన్నై లవ్ స్టోరీ మూవీ ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడం. అండ్ చాలా సేపటి నుంచి పాపం ఆడియన్స్ అందరూ కింద ఐ లవ్ యూ కిరణ్ అన్న, ఐ లవ్ యూ గౌరీ గారు అవునవును, అంటున్నారు. పాపం చాలా ఒక్కసారి వాళ్ళ మెసేజ్ కోసం చేసింది. ఒక ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. చెన్నై లవ్ స్టోరీ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మామూలు సక్సెస్ కాదు ఇది. టికెట్ సూపర్. మీకు దొరకట్లేదు ఇక్కడెక్కడ. అది థ్యాంక్ యూ సో హౌస్ఫుల్ అని మచ్ విన్నా అందరికి. నేను, ఆల్మోస్ట్ ఆల్ యా టికెట్స్. యా. యా ఆల్ థ్యాంక్ యూ ఆల్, థియేటర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అన్ని మెసేజెస్ అన్ని కింద అలా స్క్రోల్ చేస్తూ చదువుతూనే ఉన్నాను. బట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఓవర్సీస్ ఆడియన్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సినిమాకి చాలా మంచి టాక్ వచ్చింది. సినిమా చాలా మంచిగా పికప్ అవుతుంది. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీ ఇంకా ఇద్దరికి ఇలాంటి మూవీస్. పర్సనలీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ యువర్ టైం. అఫ్ కోర్స్ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో సో మచ్. ప్రివిలేజ్ అసలు మాకు ఈ అఫ్ ఆపర్చునిటీ కోర్స్ వచ్చి మీతో లైవ్ మాట్లాడడం. ఇట్స్ లైక్ చాలా హ్యాపీ ఉంది. ఎస్, గోల్ రీచ్ అయిపోయినట్టే. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. నేనైతే థ్యాంక్ యూ ఎప్పటి అండి. విష్ నుంచో యూ ఆల్ ద బెస్ట్. అనుకుంటున్నా అసలు మాట్లాడాలి అని. సో ఫైనల్లీ ఐ గాట్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కిరణ్ అండ్ గౌరప్రియ గారు. మీకు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ రావాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. బట్ థ్యాంక్ యూ. యూఎస్ థ్యాంక్ యూ. వస్తే మాత్రం ప్లీజ్ చెప్పండి. తప్పకుండా రావాలి తప్పకుండా యూఎస్. తప్పకుండా చెప్తున్నాను. లేదు, తప్పకుండా అండి, తప్పకుండా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. Bye. థ్యాంక్ యూ. హాయ్ గీత. ఓకే, సో చూసారు కదా మన కిరణ్ గారు గౌరీ గారితో మాట్లాడాము. ఇట్స్ లైక్ ఓ మై గాడ్, ఫ్యాన్ మూమెంట్ ఎంజాయ్ చేశాను. కొన్ని సార్లు అలా షాక్ లో కూడా ఉండిపోయాను, అట్లా చూస్తూ ఉండిపోయాను. సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఇన్ మై ఫీడ్. సో మిస్ అయిన వాళ్ళు ప్లీజ్ చూడండి. అండ్ మీకు ఏదైనా స్పెషల్ గా అనిపిస్తే చెప్పండి. డెఫినెట్ అందరూ వెళ్ళి ఖచ్చితంగా మూవీ చూడండి. బాయ్.